ఇది వచ్చేసి మన లారీలకు లోడ్స్ చూసుకునే అప్లికేషన్, ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్. ఇది మనకు ప్లే స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చెట్స్ ఆప్షన్ ఉంటుంది. చెట్స్ ఆప్షన్లో బ్లాక్ బక్స్ అని క్లిక్ చేస్తే బ్లాక్ బక్స్ ట్రాన్స్పోర్ట్ యాప్ ఇక్కడ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ రెడ్ కలర్లో ఉండేది వచ్చేసి మనకు లారీ లోడ్స్ కోసం లారీ వాళ్ళకి, ఇది బ్లాక్ కలర్లో ఉండేది ట్రాన్స్పోర్టర్లు లోడ్ అక్కడ పెట్టడానికి ఇది బ్లాక్ కలర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. మనది రెడ్ కలర్ది లారీ వాళ్ళకి, లారీ ఓనర్లకు కానీ డ్రైవర్లకు కానీ రెడ్ కలర్ది. ఇక్కడ ఆల్రెడీ నాది ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీజిల్, ఫాస్టాగ్, జీపీఎస్, ఫైన్ లోడ్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫైన్ లోడ్స్ పైన క్లిక్ చేయగానే ఫ్రమ్ టు ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ కావాలని ఇక్కడ చూపిస్తుంది. ఫ్రమ్ అంటే ఇప్పుడు కర్నూలు నుండి ఎక్కడైనా కానీ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎనీవేర్ పైన క్లిక్ చేస్తే కర్నూలు నుంచి మొత్తం లోడ్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ కర్నూలు నుంచి కడియం 10 టైర్ లారీకి, తర్వాత ఇంకొక 10 టైర్, 12 టైర్, 14 టైర్, 6 టైర్కు, ఇలా అన్ని లోడ్స్ ఇక్కడ మనకు చూపిస్తాయి. మనకి ఏదైతే లోడ్ కావాలో ఇక్కడ క్లిక్ చేసామంటే ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. డిస్టెన్స్ ఎంత ఉంది, ప్రోడక్ట్ ఏంటి, బండి రిక్వైర్మెంట్ ఏ బండి, ఎన్ని టన్నులది, అడ్వాన్సా 2 పైన అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వ్యూ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ రీసెంట్గా చేసిన కామెంట్స్ కూడా ఉంటాయి. ట్రాన్స్పోర్టర్ పైన 4.0 రేటింగ్ అంటే బెటర్గా ఉంటుంది. మనము 3కి లోపల ఉన్నాయి కాకుండా 3, 3.5, 4, 4.5 చూసుకుంటే బెటర్గా ఉంటుంది ట్రాన్స్పోర్టర్ పేమెంట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లోడు ఓకే అనుకుంటే వెంటనే ఇక్కడ కాల్ నౌ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ట్రాన్స్పోర్టర్కు కాల్ వెళ్ళిపోతుంది. మనము మాట్లాడుకొని మన లోడ్ మనం సెట్ చేసుకోవచ్చు.